నిన్న ధ్యానించినటువంటి వాక్యాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా? చిన్నగా జ్ఞాపకం చేసుకుని అప్పుడు ముందుకెళ్దాం. 2వ అధ్యాయం ఒకసారి చదువుకుందాం. పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడినది. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఇది ఈ 4 వచనములు మనము నిన్నటి దినమున ధ్యానించాం కదా. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం మనం ఏమి నేర్చుకున్నాం? ఈ 4 వాక్యాల్లో నుండి పరిశుద్ధాత్మ వరం కదా. సంఘ ఆరంభానికి ముఖ్య పాత్ర వహించినది ఎవరు? పరిశుద్ధాత్ముడు. అనగా ముఖ్య పాత్ర అంటే యేసు ప్రభువు లేరా అనే ప్రశ్న వచ్చింది అనుకో, అవునా? ఆ యేసు ప్రభు లేరా అని అనుకుంటే కనుక యేసు ప్రభు ఆయన పునాదిగా ఉన్నారు. క్రీస్తు బండగా పరిశుద్ధ ఈ బైబిల్ మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. క్రీస్తు ఒక బండగా, క్రీస్తు ఒక పునాదిగా, ఈ భూమి మీద దేవుడు క్రీస్తుని ఒక పునాది రాడుగా అనుకోండి, పునాది రాడుగా క్రీస్తుని ఇక్కడ వేయగా ఆ పునాది రాతి మీద, క్రీస్తు అనే బండ మీద అపోస్తులు అనేవారు సంఘముగా కట్టబడ్డారు. ప్రారంభం వీరికి ముఖ్య సహకారి ఎవరట? పరిశుద్ధాత్ముడు. వారు అందరూ ఏకీభవించి ఇక్కడ చదివి చూస్తే చక్కగా ఒక మాట నాకు బాగా నచ్చిన మాట ఏమిటి అంటే, మొదటి వాక్యంలో పెంతుకోస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి అని ఉంటది. అందరూ ఒక చోట కూడి ఉండిరి. అందరూ అంటే ఒకరికి మించిన వారు, అవునా? వాస్తవానికి మనం ముందు చెప్పుకున్నట్టుగా మొదటి అధ్యాయం 15వ వాక్యంలో పురుషులందరినీ లెక్కిస్తే ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. అయితే స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ ఉన్నారు కదండి. ఇంకా ఈ పెంతుకోస్తు దినము అంటే ఇంకా ఎక్కువ భక్తి. ఎందుకని? 50వ దినం. పెంతుకోస్తు దినం అంటే 50వ దినం. 50వ దినాన్ని ఒక ప్రత్యేక ఆరాధనగా చేస్తారు యూదులు. ఈ పెంతుకోస్తు దినం అంటేనే ఒక ప్రత్యేక పండుగ. అయితే ఈ పెంతుకోస్తు దినమందు వీరందరూ కూడా ఏకముగా కూడుకుని చక్కగా ఒక చోటిలో చేరి ఏం చేస్తున్నారు? వీరు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడుకుని ఉన్నారు వీరు? అదే టక్కని ప్రశ్నోత్తులోకి వెంటనే బలుబు వెలగలనమాట మనకి. ఎక్కడ కూడుకుని ఉన్నారు? మేడగదిలో కూడుకుని ఉన్నారు. అయితే ఈ 120 మంది తర్వాత మా స్త్రీలు మరి ఇంకా ఎంతమంది ఉన్నారు? వీరందరూ కూడా ఆ మేడగదిలో పట్టేశారంటారా? అనుమానం వచ్చింది ఎప్పుడైనా? పట్టొచ్చు. మేడ అన్నారు అంటే కదా, మేడ అంటేనే పెద్దది. 7 మేడలని మీ సైడ్ ఎక్కడో అనేవారు, అవునా కదా? 7 మేడలని నేను ఆ మాటే అప్పుడు వరకే విన్నాను. మేడలు అంటే సినిమాలు అంటే ఈ మామూలుగా తెలుసు అనుకో. అయితే ఎప్పుడు కూడా ఈ మేడ అనేది కింద ఎలా ఉన్నా కానీ పైన మాత్రం పెద్దగా హాళ్ళు ఉంటాయి వీళ్ళకి. ఆ కాలంలోనే మేడలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాలంలోనే అంటే ఈ కట్టడ కాకపోవచ్చు, ఆ కట్టడ ఎక్కువ రాడుని ఉపయోగించేవారు. పాత మందిరాలు చూడండి, పాత కట్టడాలు చూడండి. కనీసం మన దేశాన్ని కొంతకాలం పరిపాలించినటువంటి బ్రిటిష్ వారి కట్టడాలు చూడండి. పాత కట్టడాలు మనకి మ్యూజియం అటు సైడ్ కనిపిస్తూ ఉంటాయి. ఆ కట్టడాలు చూసారా? రాళ్లు మరి చెక్కి కట్టినవి. అందుకనే అవి ఇప్పటి వరకు కూడా కొన్ని కట్టడలు చెక్కు కూడా చెదరలా,
అంత బలంగా అంత పటిష్టంగా కట్టేవారు. పైగా మనకలాగా 9 అంగుళాలని 10 అంగుళాలని లెక్క కాదు. అది అంత సైజు ఇంచుమించు ఓ 15 అంగుళాల పైనే ఉంటుంది. చాలా వెడల్పుగా ఉంటుంది. అలాగే చాలా బలమైనటువంటి గోడలుగా ఉంటాయి. అటువంటి కట్టడలు పాతకాలంలో కట్టేవారు. అయితే వీరు ప్రార్థన చేయడానికి కూడినటువంటి స్థలం మేడ ఇది ఉన్నది కనుక ఆ మేడ గది అనేది చాలా పెద్దగా ఉండి ఉండొచ్చు. ఇప్పుడు ఈ రోజు చూడండి, ఇప్పుడు మనకి ఉన్నటువంటి ఇది మామూలుగా ఈ బిల్డింగ్ కూడా ఏమని కట్టాడు దీన్ని, ఈ రూమ్ని హాల్ అని కట్టాడు కదా. ఇది బెడ్రూమ్ కాదు, హాల్ ఇది. కానీ మనం బెడ్రూమ్గా ఉపయోగించుకుంటున్నాం. కానీ వాస్తవానికి ఇప్పుడు ఒక 25 మంది ఒకసారికి వచ్చేసారు అనుకోండి, అడ్జస్ట్మెంట్ అయిపోతాం, అవునా? అలాగే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కాబట్టి అయినా కూడా నిండుగా కనిపిస్తున్నారు తక్కువ మంది ఉన్నప్పటికీ. అంటే ఆ దేవుని కొరకు కూడి ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్థలము సరిపోదని, ఆహారం సరిపోదని ఇలా ఎప్పుడూ కూడా మనం పెట్టుకోకూడదు. ఖచ్చితంగా ఆ స్థలంలో ఆయన ఇమిడి చేస్తాడు. ఎందుకంటే ఇరుకులో విశాలత కలుగు చేయువాడు ఆయనే అంటాడు, అవునా? ఆ రూమ్ ఎంత ఉన్నప్పటికీ కూడా వీరందరూ కూడా ఆ రూములోనే ఉన్నారు, ఆ గదిలోనే ఉన్నారు. ఆ గదిలో ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనే ఏమని చదువుకున్నాం, అక్కడ ఏం జరిగిందట, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుండి వచ్చింది, ఆకాశము నుండి. అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు, ఇక్కడ అంటున్నాడు చూడండి, ఇల్లంతయు అన్నాడు. ఇందాక మనం అనుకునేది మేడగది, ఇప్పుడు ఇల్లంతయు కూడా కమ్ముకొని ఉన్నది. ఇల్లంతయు కూడా కమ్ముకుని ఉన్నది. వాక్యాన్ని ఇలా ఈ విధంగా మనం విభాగించుకుని చక్కగా తీసుకుంటే ఇదంతా కూడా థియాలజీ టైప్ అన్నమాట. థియాలజీ ఎలా ఉంటుందంటే ఒక పదాన్ని పట్టుకుని, అవునా, అనేక కోణాల్లో మనం పరిశీలించాలి. అక్కడ సందర్భాన్ని అనేక విధాలుగా పరిశీలించాలి. నిన్న చెప్పుకున్న విషయాల్లో కొన్ని విషయాలు ఇప్పుడు కొత్తగా మనకు అనిపిస్తున్నాయి కదా. ఎందుకని అంతే, అది ఒక సమయం, దేవుని యొక్క సహాయం అలా ఉంటుంది. ఇప్పుడు తర్వాత చదవండి ఏమన్నది అక్కడ, మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడింది. ఏమిటి కనబడింది ఇంతకని వీరికి? అగ్ని జ్వాలలట ఎలాగా విభాగించబడుతూ ఉన్నాయి? నాలుకలుగా విభాగించబడుతూ ఉన్నాయి. నాలుకలుగా విభాగించబడటం అంటే మెరుపు కిందగా వచ్చి చెదరినట్టుగా అలా ఉన్నది కదా. మీరు అప్పుడప్పుడు గ్రాఫిక్స్ చూస్తూ ఉంటారు కదా, గ్రాఫిక్స్ అగ్నిలో మంటల్లో నుండి సింహాలు వచ్చేసినట్టు, అవునా? గ్రాఫిక్స్ ఇంచుమించు అదే టైప్లో అగ్ని మడుచు ఉన్నప్పుడు ఆ మంటలో గాలికి ఎలాగ నిదానంగా వెళ్తుందా, లేదంటే ఇలాగా విభాగించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ రకమైనటువంటి అగ్ని వారిని దర్శించారు. వారు ఆ అగ్నిని చూశారు. ఆ తర్వాత ఏమని జరిగింది? అందరూ, అంతేనా, అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఈ వచనాన్ని నేను 3 భాగాలుగా చెప్పాను. ఎలాగా? మొదట అందరూ ఉన్నారు అక్కడ, ఓకే. ఉన్నప్పుడు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. 2 ఆత్మ ద్వారా, ఆ యొక్క పొందుకున్నటువంటి ఆత్మ ద్వారా వారు పొందుకున్నది ఏమిటట? వాక్శక్తిని పొందుకున్నారు. వాక్శక్తి పొందుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంట? వారు అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. క్రమం చూసారే చక్కగానే. ఎప్పుడైనా సరే దేవుని పరిచర్యలో మనం ఎదగాలి అంటే మొదట క్రమం చూడండి. మనం ఎక్కడున్నాం? ఇందాక చదువుకున్నట్టుగా ఎక్కడ కూడుకోవాలి? మొదట సహవాసం ఎక్కడ ఉంటుందో, ఆత్మీయులు ఎక్కడ ఉంటారో వారి మధ్యలో ఏకీభవించాలి. వారి మధ్యలో వారితో ఏకీభవించాలి. అది దేవునికి ఇష్టం. అంతే తప్ప ఈ రోజున మనం ఎక్కడుంటే ఒకరు తాగుబోతులతోటి తిరుగుబోతులతోటి తిరిగితే వారికి దేవుని దర్శనం, దేవుని అభిషేకం లేదంటే దేవుని ఆత్మ వారికి అనుగ్రహించబడదు. ఎందుకంటే ఆయన ఏర్పరచుకున్నటువంటి ఒక స్థలం అనేది ఉంటుంది.
ఎప్పుడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో వారి మధ్యన నేనుంటానన్నాడు. అంటే గనుక ఆయన నామమును బట్టి మనం ఇక్కడ అందరం కూడుకుంటున్నాం గనుక ఇప్పుడు మనకి మొదటిగా వచ్చి మన పైన వచ్చేటువంటిది ఆ ముఖ్య పాత్ర ఏమిటట? పరిశుద్ధాత్మ ప్రసన్నత, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, లేదంటే పరిశుద్ధాత్మ యొక్క ఆవరింపు మన చుట్టూ ఉంటుంది. రెండవదిగా పరిశుద్ధాత్ముడు ఎప్పుడైతే మనలో నింపబడుతున్నాడో, నింపబడిన తర్వాత అప్పుడు ఏం పొందుకుంటున్నాం? మనం వాక్శక్తి పొందుకుంటున్నాం. వాక్శక్తి అంటే ఏమిటని చెప్పాను నేను. వాక్శక్తి అంటే, వాక్ అంటే ఏంటి? వాక్ అంటే మాట, అంతే కదా. వాక్ అంటే మాట, వాక్ అంటే ఇంగ్లీష్లో నడక, అవునే కదా. కానీ ఇక్కడ తెలుగులో ఏమిటట? వాక్ అంటే మాట. అయితే ఈ మాట శక్తి, మాట యొక్క శక్తిని పొందుకున్నారు వారు. ఈ మాట శక్తి అంటే ఏమిటి? దేవుడు వాక్యమై ఉన్నాడు. 2, దేవుడు, అవునా, యేసుక్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. ఈ విషయాలు కూడా మనం మొన్న ధ్యానించాం, అవునా. అయితే ఒక మాట ఏమనుకున్నాం అంటే, వీరు మాట పొందుకున్నారు పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత, అంటే మనకి మాటలు రావనా? అవునా, మనకి మాటలు చిన్నప్పటి నుంచే వచ్చు. కానీ ఏ మాటలు పొందుకున్నారు వీరు? ఏ యొక్క మాట శక్తిని పొందుకున్నారు? దేవుని గూర్చినటువంటి మాట, దేవుని గూర్చినటువంటి మాట యొక్క శక్తి. అది ఎప్పుడైతే వారు పొందుకుంటారో అప్పుడు వెంటనే వారిలో నుండి ఏమొస్తుంది? మరలా మాటలు బయటికి వస్తున్నాయి. ఇది లేనంత వరకు మనం ఎక్కడ కూడా దేవుని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేం, భయపడుతూనే ఉంటాం. ఎంత మనం నడుము పట్టుకుని తోసినా, ఎంత తోళ్ళీసి లాగినా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే అక్కడే ఉంటుంది, మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. మనం నడిపిస్తే నడవరు, మనం గెంటితే, అంటే ఒకరు గెంటితే మనం ఆ మధ్యలోకి వెళ్ళి మనం మాట్లాడలేం. గెంటి ఓరే గెంటారు. ఎవరు గెంటుతారు? ఆత్మదేవుడు గంటారు, ఆత్మదేవుడు నిలవబెట్టాలి. ఎందుకని అందుకే ముందుగానే ఏమని చెప్తారు యేసుప్రభు? ఆయా అధికారులు, అవునా, మిమ్మలను ఎక్కడికి తీసుకువెళ్తారు? మహాసభల యొద్దకి ఈడ్చుకుని వెళ్తారట, లేదంటే కట్టేసి తీసుకువెళ్తారట. తీసుకువెళ్ళినప్పుడు వారికి ఏమి సమాధానం చెబుతామా అని మీరు భయపడకండి, అవునా. వారికి ఏమి సమాధానం చెప్పాలో, వారు ఏం అడుగుతారు అని మీరు అనవసరంగా భయపడవద్దు. మీరు ఆ సమయాన్ని ఏమి మాట్లాడాలో, ఏ యొక్క మాటకి దానికి జవాబుగా ఏ యొక్క మాటని మీరు స్పందించాలో వాటినన్నిటినీ కూడా ఎవరు సహకరిస్తారు? పరిశుద్ధాత్మదేవుడు మీకు సహకరిస్తాడు. ఎందుకనంటే వీరిలో ఏం పొందుకుని ఉన్నారు? పరిశుద్ధాత్మను పొందుకుని ఉన్నారు కనుక వీరిలో ఆల్రెడీ వాక్శక్తి ఉన్నది కనుక ఆ సమయాన్ని ఆయన వచ్చి వాటికి మాట్లాడిస్తాడు, అవునా. ఇక్కడ అయితే వీరు మాట్లాడేటువంటి మాటల గురించి మనం అనుకున్నాం. అన్య భాషలు వారు మాట్లాడుతున్నారు. అన్య భాష అంటే మన యొక్క మాతృభాష కాక, మన స్వభాష కాక మరి ఒక భాష. కొంతకాలం ఈ ప్రసంగాలు చాలా తప్పుడుగా ప్రసంగించారు. అన్య భాషలు అంటే దేవదూతల యొక్క భాషలు మాట్లాడారు అని కొందరు ప్రసంగాలు కూడా చేశారు. సరిగా చదవక, వాక్యం అర్థం కాక. ఇంకా కింద భాగంలోకి వెళ్తే చాలా విషయాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్దాం. ఆ విషయాలు ఇంకా ఈ భాషల గురించి చాలా సబ్జెక్ట్ ఉంది ఈరోజు. మనం అసలు ఏ భాషలను మాట్లాడారు వీరు అనేది కూడా ఇక్కడ మనకు రూఢి అవుతుంది. మనం ముందుకు వెళ్దాం. చూడం ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. ఆగండి కాసేపు. ఇక్కడ ఏమన్నా వింతగా కనిపించిందా మీకు? చదివిన మ్యాటర్ అర్థమైందా మీకు? దేనికి వారు కలవరపడుతున్నారు?
స్వభాషతో వారు మాటలు ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడేది. దీనికి పెద్ద కలవరపడటం ఏమిటి? మీ స్వభాష ఏమిటి? మీ స్వభాష ఏమిటి చెప్పండి? తెలుగు. మీరు తెలుగు మాట్లాడితే పెద్ద విచిత్రం ఏముంది? దానికి ఆశ్చర్యపోవాలా? అయ్యో ఇతను తెలుగు మాట్లాడుతున్నాడా అంటే ఎలా ఉంటుంది? అరే తెలుగుడిగా పుట్టాడు, తెలుగుడిగా మాట్లాడుతుంటే పెద్ద విచిత్రం ఏముంది? విభ్రాంతి నుండి తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆశ్చర్యపడిపోవలసినటువంటి అవసరం ఏముంది? అంటే ఆ కాలం యొక్క సందర్భాన్ని మీకు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. అవునా? రాయొద్దు, చూడొద్దు, వినండి ఒకసారి. ఎందుకని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంటే ఈ యూదులు ఇజ్రాయేలీలు ఒక స్థలంలో నివసించేవారు కాదు. కరువు వచ్చినప్పుడల్లా వారు తట్టాబుట్టా చదువుకుని వలస వెళ్ళిపోయేవారు, ఆయా దేశాలకు వెళ్ళిపోయేవారు. ఇంకా ముందు ముందు చక్కగా అనేక దేశాలు కనిపిస్తూ ఉంటాయి, మీకు చెప్తాను. ప్రస్తుతానికి మనం ఉదాహరణకి యెరూషలేము నుంచి రోమా వెళ్ళిపోయారు. యెరూషలేము నుంచి రోమా వెళ్ళిపోయారు. అయితే ఒక ఫ్యామిలీ వెళ్ళిపోయారు అనుకుందాం. వెళ్ళిపోయి వాళ్ళు సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఒక 50 సంవత్సరాలు ఉండిపోయారు అక్కడ. 50 సంవత్సరాలు ఉండిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? ఒక 20-30 సంవత్సరాల వయసులో వెళ్ళిపోయారు ఫ్యామిలీ పెళ్లి చేసుకుని. అయితే అక్కడికి వెళ్ళిపోయిన ఈ 50 సంవత్సరాల్లో వారికి ఎంతమంది పుట్టుంటారు? ఒక 2-3 కనీసం పుట్టుంటారు. అయితే వీళ్ళు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు, అక్కడ పిల్లల్ని కన్నారు. ఇప్పుడు ఈ వీళ్ళు అసలు స్వభాష వీళ్ళది ఏమిటి? హెబ్రూ భాష. అయితే రోమాలో నడిచేటువంటి భాష ఏమిటి? లాటినా కదా? గ్రీకు భాష, గ్రీకులది లాటిన్. ఓకే, రోమిల్ది లాటిన్ భాష. యేసు ప్రభువుల వారికి వచ్చే భాష, పౌలు గారికి వచ్చు, అలా చాలా మంది సేవకులకి అపోస్తులకి వచ్చు. అయితే ఈ పిల్లలు అక్కడ పుట్టి పెరగడం ద్వారా, ఆ స్కూల్లో చదవడం ద్వారా ఏమి నేర్చుకుని ఉంటారు? వాళ్ళు లాటిన్ భాష నేర్చుకుని ఉంటారు. అయితే వీరి యొక్క హిబ్రూ భాష తక్కువ. హిబ్రూ భాష తక్కువ. ఇప్పుడు ప్రస్తుతం మన మధ్యలో మా పిల్లలు వస్తుంటారు కదా, వాళ్ళకి తెలుగు రాయడం రాదు. వాళ్ళ పిల్లలే కాదు, అంటే మా పిల్లలు, మా కుర్రోడు తెలుగు రాస్తాడంటే వాడు రాయడు. ఎందుకని? మన దేశంలోనే ఉండే దౌర్భాగ్యం ఏంటంటే, మన దేశంలోనే ఉండి మేము చేసిన మొదటి తప్పు ఏంటంటే వాడిని ఇంగ్లీషులో బాగా ఎదగాలని ఇంగ్లీష్ స్కూల్లో వేసి తగలడ్డాం. ఏమైంది ఇప్పుడు? ఇంగ్లీష్ రాస్తాడు కానీ ఏం మర్చిపోయాడు? ఏమి నేర్చుకోలేదు? స్వభాష. తెలుగు పక్కనట్టండి, మన స్వభాష రాయలేనిటువంటి పరిస్థితి వచ్చేసింది. మరి ఇప్పుడు వాళ్ళ పిల్లలంటే నాకు బాధ కదా, నా పిల్లల్ని నేను అనుకుంటే నాకేంటి? అంటే నేను చేసిన తప్పు, మేము చేసిన మొదటి తప్పు. ఆ పిల్లలకి స్వభాష అనేది రాయడం నేర్పించలేకపోయాం. కనీసం దగ్గరుండి కనీసం ఏదో కొన్ని అక్షరాలు నేర్చుకుంటారు. కానీ అదే పాప మామూలు స్కూల్లో, మన స్కూల్లోనే చదివింది కనుక పాప అయితే చక్కగా బైబిల్ను కూడా క్షుణ్ణంగా చదువుతుంది, మన స్వభాషలో ఉన్నటువంటి పరిశుద్ధ గ్రంథాన్ని. ఎందుకని తీసుకొస్తున్నాను అంటే ఈ మాటలన్నింటినీ కూడా ఇక్కడ జరిగినటువంటి సందర్భం మనకి అర్థం కావాలి. వారు ఇక్కడ మనం చదివే ముందు ఆ యూదులు అందరూ కూడా అక్కడ కూడుకుని ఉన్నారు. పెంతుకొస్తు దినం కనుక మనం జనవరి 1కి క్రిస్మస్కి అలాగే ఈ దుబాయ్ల నుంచి లేదంటే కువైట్ నుంచి మన స్వదేశం ఎలాగ వెళ్తామో వాళ్ళు కూడా ఆ పండుగ దినానికి దూర దేశంలో ఉన్నటువంటి వారు వారి స్వదేశానికి వస్తారు. వచ్చి వారి దేవుని మందిరానికి వెళ్తారు, ఆరాధించుకుంటారు. అటువంటి సమయంలో ఈ యొక్క స్వరాలు వీరితో పాటు కొందరు ఏకీభవించిన వారు ఉన్నారు, విశ్వసించిన వారు ఉన్నారు. అయితే వారి యొక్క స్వభాష వారికి రాదు. ఒక మాటలు అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు ఏంటంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి వారు క్రొత్తగా అక్కడికి వచ్చారు, వచ్చి వీరితో ఏకీభవించి ఉన్నారు. ఏకీభవించి ఉండి ప్రార్థనలు చేస్తూ ఉంటుంటే వీరి
మీదికి ఏమొచ్చారట? పరిశుద్ధాత్ముడు రావడం ద్వారా, వీరు వాక్శక్తి పొందుకోవడం ద్వారా వీరు అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు, ఆయా భాషలు మాట్లాడుతూ ఉన్నారు. మరలా ఏం చేస్తున్నారు? వీరి యొక్క స్వభాషని వీరు మాట్లాడుతున్నారు. ఎందుకని ఆశ్చర్యపోతూ ఉన్నారు అంటే, ఇప్పుడు వీరు ఆ స్వభాష మాట్లాడేటువంటి విధానం లేదు వారి దగ్గర. అవునా? ఈ చైర్ వేసుకోండి, ఇలాగే ఈ చైర్ వేసుకోండి, గట్టిగా నొక్కి. అవునా? వీరి యొక్క స్వభాషనే వీరు మాట్లాడలేనటువంటి స్థితిలో వారు ఉన్నారు. అవునా? అలాగే ఈ యొక్క రెండవ మారు మందిరాన్ని కట్టేటువంటి సమయంలో కూడా ఎజ్రా గారు, హగ్గయి గారు, ఇంకా ఆయా సేవకులు ఉన్నారు, జెరుబ్బాబెల్ అని, వీరందరూ కూడా యెరూషలేముకి అనగా వీరు బందీలుగా ఉన్నటువంటి ఈ బబులోను దేశం నుంచి వారు తిరిగి అక్కడికి చేరినప్పుడు వారితో పాటు ఇంచుమించు 70 సంవత్సరాలు అక్కడ చెరలో ఉన్నటువంటి వారు, చెరలో అంటే జైలు కాదు, ఎక్కడున్నారు? బబులోను దేశంలో దాసులుగా ఉన్నారు. అక్కడే వారు సంసారాలు చేశారు, కుటుంబాలు చేసుకున్నారు, అలాగే ఇల్లులు కట్టుకున్నారు, పిల్లల్ని కన్నారు. అయితే అక్కడ కన్నటువంటి బిడ్డలకి ఏం భాష వచ్చు? బబులోను భాష. ఈ బబులోను భాషస్తులు అంటే ఈ మందిరం కట్టేటప్పుడు అంటే కోరేషు రాజు ఎప్పుడైతే ఆజ్ఞ విడిచిపెట్టాడో ఆ ఆజ్ఞను ఈ రాజు కూడా విని చక్కగా విడుదలనిచ్చాడు కనుక ఇప్పుడు వీరందరూ కూడా అక్కడికి వెళ్లారు. ఎవరి స్థలాలు వారు చూసుకుంటున్నారు. అయితే వీరి స్థలాలు కట్టుకుంటూ లేదంటే వారు మందిరాన్ని కట్టుకుంటూ తర్వాత ఈ వాక్యాన్ని కూడా ప్రసంగించేటప్పుడట అర్థమయ్యే భాషలో చెప్పేవారట. చూడండి, వారు స్వదేశపు భాష అక్కడ మాట్లాడటానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకని? వీరెక్కడ పుట్టి పెరిగారు? వేరే భాషలో పుట్టి పెరిగారు, వేరే దేశంలో పుట్టి పెరిగారు. కానీ వీరి స్వభాష వీరికి రాదు, స్వభాష వారికి రాదు. అలా ఏదో 2-3 సంవత్సరాలు వలస మనకులాగా వస్తే అది వేరే విషయం. ఏంగా వాళ్ళు 50-70 సంవత్సరాలు బయట ఉండిపోతుంటే మరి బిడ్డల్ని అక్కడే కంటున్నారు. కొందరు పని కట్టుకుని మరలా అమెరికా ఇల్లు కంటున్నారు. ఎందుకని? నేషనాలిటీ కొరకు, పవర్, ఎన్నో కలిసి వచ్చే విధానాలను బట్టి అక్కడ కంటే అక్కడ పుడితే వాడికి ఒక మంచి పొజిషన్ ఉంటుందని పుట్టబోయే బిడ్డకి. కానీ వాళ్ళు అమెరికా వెళ్ళి కానీ వాళ్ళు కొందరు మన దేశంలో లేకపోలేదు. మీరు తెలుసుకోండి, అవి జరుగుతున్నాయి ఆల్రెడీ. ఓకే, మంచిది. ఇప్పుడు మనం ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకుందాం, వెనక్కి వెళ్దాం. ఏమనుంది అక్కడ? 6వ వాక్యం ఏమనుందట? ఈ శబ్దము కలుగగా గుంపులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అవునా? వారి యొక్క భాష వారు మాట్లాడుతుంటే ఎవరు కలవరపడుతున్నారు? అక్కడ ఉన్నటువంటి ప్రజలు, చూడడానికి వచ్చినటువంటి ప్రజలు ఏమైపోతున్నారు? వారు కలవరపడిపోతున్నారు. అదేంటో వీడు దుబాయ్ నుంచి వచ్చాడు, దుబాయ్లోనే పుట్టాడు, దుబాయ్లోనే పెరిగాడు, వీడు తెలుగు మాట్లాడుతున్నాడు ఏంటి? అవునా? అలా కొంతమంది అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు చూడండి, అమెరికాలో పుట్టి పెరిగిన వాళ్ళు లేరా? ఉన్నారు కదా, చాలా మంది మన సైడ్ కూడా ఉన్నారు. మామూలుగా అసలు హైదరాబాద్లో పుట్టి పెరిగితేనే ఆడికి తెలుగు మాట్లాడటం సరిగ్గా రావట్లేదు మన ఇంటి దగ్గర. అవునా కదా? చాలా యాసగా మాట్లాడతారు పైగా. ఎందుకని? వారి యొక్క స్వభాషని వారు నేర్చుకోలేదు కనుక, స్వభాష వారికి అలవాటు కాలేదు కనుక వీరందరూ కూడా స్వభాషను మాట్లాడుతుంటే వారందరూ కూడా ఏమవుతున్నారు? కలవరపడుతున్నారు. తర్వాత వాక్యాన్ని చదవండి. ఇప్పుడు ఇది డౌట్ క్లియర్ అయింది కదా? ఇదే కంటెంట్ లో మనం ఆలోచన చేసుకుంటూ వెళ్తే వారు మాట్లాడినటువంటి అన్య భాషలు ఏమిటి అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దేవదూతల భాషలు కాదు. దేవదూతల భాషలని ప్రసంగించిన కొందరు సేవకులు ఉన్నారు పాతకాలంలో. వారు మాట్లాడినటువంటి అన్య భాషలు అంటే అది దేవదూతల భాష అనుకునేవారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ చదవండి 8వ వాక్యం. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి ఇదిగో
మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? గలిలీయులు కారా? మనలో ప్రతివాడు మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి అప్పుడు అర్థమైందా? వారు పుట్టినటువంటి దేశపు భాషని వారు మాట్లాడేవారట వచ్చి. అవునా? అమెరికాలో పుట్టి పెరిగిన వారు వచ్చి మన దగ్గర ఏం మాట్లాడతారు? ఇంగ్లీషు మాట్లాడతారు. ఏదైనా అడగటం కొరకు వాళ్ళు మన దగ్గరకు వచ్చారనుకుంటే వాళ్ళు దేంట్లో అడుగుతారు? ఇంగ్లీష్ భాషలోనే అడుగుతారు. అలాగే వీళ్ళు వచ్చి ఇంచుమించు 2-3 రోజులు అవుతుందో 10 రోజులు అవుతుందో వారితో మాట్లాడి ఉంటారు కదా. ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు మన భాష రాదా అని కొంతమంది ఆశ్చర్యపోయి ఉంటారు. కానీ సడన్ గా ఆ రోజు వచ్చి వీరందరూ చూస్తుంటే వీరేం మాట్లాడుతున్నారు? వారి యొక్క స్వభాషనే వారు మాట్లాడుతున్నారు. ఇదేంటి? వారు పుట్టి పెరిగినటువంటి భాషనే మాట్లాడేవారు వీరు. ఈ 2-3 రోజుల్లో ఈ స్వభాష ఎలాగొచ్చింది వీరికి? అవునా? మామూలుగానే హిబ్రూ భాష నేర్చుకోవాలంటే కొంచెం సమయం ఎక్కువ పడుతుంది. అక్షరాలు చూసారు ఎప్పుడైనా? హిబ్రూ అక్షరాలు చూసారా? మొన్న నేను ట్రై చేశాను. కొంతవరకు ఏదో కొన్ని మాటలు కొన్ని అక్షరాలు రాసుకున్నాను నేను డైరీలో చూశాను. అవునా? అక్కడక్కడ అదే బైబిల్లో అక్కడక్కడ ఉంటాయి. కీర్తనలోనూ ఉంటాయి, బైబిల్లోనూ ఉంటాయి. 119వ కీర్తన తీయొద్దు కానీ చెప్తున్నాను, మీరు గమనించండి, తర్వాత చదవండి. 119వ కీర్తనలో మీకు ఆ అక్షరాలన్నీ కూడా ఉంటాయి. ఉన్నాయా లేదా? ఒకసారి చెక్ చేసుకోండి. అవే అక్షరాలు. 119వ కీర్తన ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని కీర్తనలు ఉన్నట్టు లెక్క. అందులో అసలు 119వ కీర్తన అని ఒక కీర్తన మాత్రమే మనకు కనిపిస్తుంది. కానీ అందులో హిబ్రూ అక్షరాలు ఎన్ని ఉన్నాయో అన్ని అక్కడ ఉంటాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒకసారి లెక్క పెట్టి చెప్పండి నాకు త్వరగా. ఇరవై 26 22 అంతేనా? కరెక్టేనా? ఇది మామూలుగా వేరే టైం నేను క్లియర్గా మీకు చెప్తాను, కానీ అందులో కొంచెం ఎక్స్ట్రా టిప్స్ ఉంటాయి. సరే, మీరు ఖాళీ టైంలో వాటిని మీరు గమనించండి. ఎన్ని పదాలు ఉన్నాయో అవి పదాలుగా మనకు కనిపించవచ్చు, కానీ వారికి అవి ఏమిటవి? అక్షరాలు. మనకి పదాలుగా కనిపించవచ్చు, కానీ అవి వారికి అక్షరాలు. కనుక అవి మీరు తీరిగ్గా కూర్చుని చక్కగా లెక్క పెట్టండి. వేరేగా ఒక పేపర్ మీద రాసుకుని రండి. వచ్చే వారం మనం చదువుదాం. ఓకే, వచ్చే వారం మనం ఆ అక్షరాలు ఒకసారి చదువుదాం. మంచిదే, ఆ అక్షరాలు అలవాటు అయి ఉంటే ఒక్కొక్క చోట మనకు అక్కడక్కడ ఈ పదాలు కనిపిస్తూ ఉంటాయి, ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, మంచిది. ఓకే, మనం కంటిన్యూస్కి వెళ్దాం. రండి త్వరగా, సమయం పరుగులెడుతుంది. ఎక్కడ దాకా చదివారు? 8వ వచనం. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే. ఇదేమి? పార్థీయులు, మాధీయులు, ఎలామీయులు, మెసపతోమియా, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, పృగ్రియా, పంపూలియా, ఐగుప్తు అను దేశముల యందలి వారు, కురేనే దగ్గర, లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినిచున్నామని చెప్పుకునురి అంటున్నాడు.
ఎన్ని దేశాల పేర్లు, ఎన్ని ప్రాంతాల పేర్లు అక్కడ ఉన్నాయి చూసారా. ఎందుకు వచ్చారు వీళ్ళందరూ? అది ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి. అవునా? పెంతుకోస్తు దినం అంటే ఒక ప్రత్యేక దినం, పండుగ దినం. ఈ పండుగ దినాన్ని సందర్శించుకోవడానికి, పాలిపంపులు పొందడానికి ఆయా ప్రాంతాల నుంచి వీరు స్వదేశానికి, స్వకుటుంబస్తుల యొద్దకి వస్తారు. మన ప్రజలు చూడండి, సంక్రాంతికో లేదంటే క్రిస్మస్కో జనవరి 1కో సెలవుకి వెళ్ళి ఏదో కుటుంబస్తులతోటి, అవునా, గ్రామస్తులతోటి చక్కగా ఉత్సవాల్లో పాలిపంపులు పొంది ఆనందపడటానికి వెళ్తూ ఉంటారు. అలాగే వారి కూడా అలాగా వచ్చిన వారైతే వీరు వారి మధ్యకి ఎలాగెళ్ళారు? ఎవరి మధ్యకి వెళ్ళారు వీళ్ళు? ఆయా దేశాల నుంచి వచ్చిన వారు మేడగదిలోనికి వెళ్ళారు వీళ్ళు కదా. గమనించాలి పాయింట్. అవునా? ఆయా దేశాల నుంచి వచ్చారు. అయితే 2-3 రోజులు ఆళ్ళతోటి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇలా మాటలు సరిగా రావని వాళ్ళందరికీ తెలుసు. అయితే వీళ్ళు మరలా ప్రక్క నుంచి ఏం చేస్తున్నారు? వీళ్ళు యేసుక్రీస్తు శిష్యులతో ఆరాధనలోను ప్రార్థనలోను వీరు కూడుకుంటున్నారు. అంటే వీరికి సువార్త అందింది. ఎక్కడ అందింది? ఆయా దేశాల్లో అందలేదు. ఇక్కడకు వచ్చిన తర్వాత జరిగినటువంటి చరిత్ర ఇప్పుడు చూడండి. 2 సంవత్సరాల తర్వాత వెళ్ళిన తర్వాత ఏమేం జరిగినారు ఏంటరా అని ఫ్రెండ్స్ అని అడిగితారా? ఆ సినిమా వచ్చిందిరా, ఈ సినిమా వచ్చిందిరా, ఏమొచ్చిందిరా, ఎలా జరిగిందిరా, ఇలా జరిగిందిరా, ఆడి చచ్చిపోయాడా, ఈడు చచ్చిపోయాడా, ఆడి పుట్టాడా, ఈడి పుట్టాడా, ఎన్నో కవర్లు వచ్చేస్తాయి కదా. అలాగే వీళ్ళు కూడా వచ్చి విషయాలు తెలుసుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు యొక్క చరిత్రను కూడా వాళ్ళు విన్నారు. విన్న వెంటనే అందులో కొందరు భక్తిపరులు, అక్కడ మనం చదివే మొదట్లో భక్తిపరులు ఉన్నారు. ఆ భక్తిపరులు యేసుప్రభు నామమునందు విశ్వాసం ఉంచి ఆ సువార్తని వారు ఆ మాటలను అంగీకరించి వీరితో పాటు వారు మేడగదిలో ఏకీభవించారు కనుకనే వారి విశ్వాసానికి తగినట్టుగా వారు వచ్చేమిటి? పండగ వచ్చి ఏం పట్టుకొచ్చేవారా అంటే తిరిగి వాళ్ళు ఏం పట్టుకెళ్లారు? వాళ్ళు ఏం పట్టుకెళ్లారు చెప్పండి? పండగకి ఇంటికి వెళ్ళి వచ్చావు కదా, ఏం తెచ్చేవారా అంటే ఏం తెచ్చుకున్నారు వాళ్ళు? ఒకవేళ తిరిగి దేశం వెళ్ళిపోతే, వేరే దేశాలు వెళ్తే వారి దగ్గర ఏముంది చెప్పాలి మరి? నేను చెప్పాను పరిశుద్ధాత్మ, వాక్శక్తి, తర్వాత అన్య భాష. అంటే వారి భాష కాని భాష, అవునా? ఆ భాషని మాట్లాడే వరం, కృపా వరాలతో నింపబడి పరిశుద్ధాత్మ ద్వారా. అలాగే మొదటిగా నేను చెప్పాను, ఈ ఆత్మ కుమ్మరింపు ఎప్పుడైతే జరిగిందో అప్పుడే ఏమి ప్రారంభమైంది, ఏమి ఆరంభమైంది? ఈ రోజు మనం చర్చ్ అంటున్నామే, సంఘం అంటున్నామే, యేసుక్రీస్తు స్వరక్తం ఇచ్చి కొన్నడని మనం ఆరాధిస్తున్నామే. ఆ సంఘము యొక్క ఆరంభం ఆ దినమే జరిగింది. ఆ సంఘము యొక్క ప్రారంభపు దినాన్ని మనం ఉన్నాం. ప్రారంభపు దినాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆ రోజు జరిగినటువంటి కార్యాలను మనం ధ్యానిస్తున్నాం. సంఘ చరిత్రలో ఇది ముఖ్య కోణం. ఇది సంఘ చరిత్ర సరిగా అర్థం కాకపోతే సంఘం విలువ మనకు తెలియదు. ఏదో వేషధారులు వెళ్ళొచ్చినట్లుగా సంఘంలోకి వెళ్ళి హాజరించుకుని వచ్చేస్తాం. అసలు సంఘం ఎలా కట్టబడింది, సంఘం ఎంత అభిషేకంతో అక్కడ కట్టబడింది, అవునా? పరిశుద్ధాత్ముని యొక్క సంఘంలో పాత్ర ఏమిటి, తర్వాత సంఘంలో మనం పొందుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి వరాలేమిటి, ఇవన్నీ కూడా ఈ మాటల్లోనే మనకే కనిపిస్తున్నాయి. సంఘంలో చేరాము అంటే, ఈ సావాసంలో చేరాము అంటే, వీరితో ఏకీభవించాము అంటే మనం ఏం పొందుకోవాలి? పరిశుద్ధాత్ముని మనం పొందుకోవాలి ఖచ్చితంగా. ఆత్మ లేనివాడు నావాడు కాడు. చక్కగా చెప్పేస్తున్నాం టక్కని. కానీ వాస్తవానికి ఆత్మ లేకపోతే మనలో పరిస్థితి ఏంటి? ఎవరి వారం కాము? క్రీస్తు వారము కాము. మరి ఎవరి వారము? దానికి కూడా చెప్పండి. ఎవరి వారము? అపవాది వారము. అపవాది స్నేహితులం, అపవాది సంతానం, అపవాది కుమారులం, అపవాది సొత్తులం. కనుకనే సంఘములో చేరాము అంటే, సావాసంలో చేరాము అంటే ఖచ్చితముగా
మనం పొందుకోవాల్సింది ఏంటంట? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మని మొదట పొందుకోండి చాలు. ఇక అక్కడి నుంచి తర్వాత మన జీవితమే మలుపు. ఇక మన చేతుల్లో ఉండవు, ఆయనే స్టీరింగ్. అవునా? ఆయనే నడిపిస్తాడు. నిన్ను ఎక్కడెక్కడ నడిపించాలో, ఎక్కడెక్కడ ఎత్తాలో, ఎక్కడెక్కడ తగ్గాలో, ఎక్కడెక్కడ మాట్లాడాలో అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు. ఆయనే ఒక అధ్యక్షుడిగా మనకి నిలుస్తాడు. అయితే ఇక్కడ చూస్తున్నటువంటి పరిస్థితిని అంతటిని చూస్తే ఆయా దేశాల నుంచి, ఆయా ప్రాంతాల నుంచి వారెంతో ఆనందంతో వారు వచ్చారు. వచ్చిన వారితో విశ్వాసం ఉంచి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి వారితో ఏకీభవించినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా తర్వాత 2-3 వాక్యాలు చదవండి, త్వరగా మనం ముగించుకునే టైం అవుతుంది. తర్వాత ఏమనుంది? ఎన్నో వచనం? 12వ వచనమా? ఓకే. అందరూ విభ్రాంతి నుండి ఎటూ తోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. ఉండరా ఇటువంటి వారు? ఉంటారు కదా. విరవిగా మనం ప్రార్థనలు చేసేస్తూ ఉన్నాం అనుకుని స్వరం ఎత్తేసి పక్క వాళ్ళు ఏమనుకుంటారు? వారు అపహాస్యము చేస్తారు. మన ప్రార్థన విలువ వాళ్ళకి తెలియదు. మనం దేనికోసం ప్రయాసపడుతున్నామో వారికి తెలియదు. ఇప్పుడు ఇలా కూడుకుంటున్నాం అంటే ఆ మార్కెట్లు తిరిగేవాడు, లేదంటే అలల్లాగా ఎంజాయ్ చేసేవాడికి ఎలా ఉంటుందంటే ఇది వెరితనంగా, హేళనగా, అపహాస్యంగా ఉంటుంది. ఏదో పిచ్చి వాళ్ళ కూడుకుంటున్నారు మనకేంటని. కానీ మనకు తెలుసు మనం ఎందుకొరకు కూడుకుంటున్నాము, ఎందుకొరకు మనం ఆరాధన చేసుకుంటున్నాము, దేని మీద మనం నిరీక్షణ ఉంచి ఉన్నాము, అదంతా కూడా మనకి మాత్రమే తెలుసు. ఈ కూడికలో ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ యొక్క ఆత్మ దర్శనాలు, లేదంటే ఆత్మ యొక్క ప్రత్యక్షతను బట్టి మన యొక్క నిరీక్షణకు, మన యొక్క ఒక రోజు పొందుకోబోయేటువంటి ఆ వాగ్దాన ఫలం గురించి మనకు మాత్రమే తెలుసు. లోకస్తులకు అది తెలియదు. అయితే ఇక్కడ కొందరు లోకస్తులు ఏమంటున్నారు, వారు మాట్లాడే విధానం బట్టి, అదే కొత్త మద్యం తాగితే కొత్త భాషలు వచ్చేస్తాయా? వీరు అజ్ఞానం చూడండి. అవునా? మన క్రిస్మస్ ఆరాధన పెడుతుంటే ఇంటి దగ్గర న్యూసెన్స్ కేసు పెట్టేస్తానన్నాడట ఒకడు. వాడికి ఎలా కనిపించింది క్రిస్మస్ ఆరాధన? న్యూసెన్స్ గా వచ్చింది, న్యూసెన్స్ గా కనిపిస్తుంది వాడికి. అవునా? అంటే దేవుణ్ణి ఆరాధించుకునేటువంటి ఆ సందర్భాన్ని వాడు దేనితో పోల్చాడు? న్యూసెన్స్ అంటే ఏంటి తెలుగులో చెప్పండి కాస్త. అదే అంటారు, చదివారు కదా. అల్లరి. అల్లరి కేసు పెడతాడట, అంతేనా తెలుగులో? న్యూసెన్స్. ఏమిట్రా ఈ న్యూసెన్స్ అంటారు. అంటే ఏంటి అల్లరి అంటే మనం అల్లరి చేసుకోవటానికి అక్కడ ఆరాధన చేసుకుంటున్నాం. అవునా? వాడికి ఎలా కనిపించింది? అల్లరిగా కనిపించింది. ఇక్కడ కొందరికి ఎలా కనిపిస్తుంది? అవును కదా. అంటే వారు క్రొత్త మద్యం తాగితేనట, అంటే కొత్త మందు, దాచబొల్లు గుత్తేసి తప్పడకాయలు వచ్చి అయ్యి అనుకుంటున్నావా? మందు, కొత్త మద్యం తాగితే వాళ్ళు స్వభాషలు మాట్లాడగలిగేస్తారా? మాట్లాడలేరు. వారి అజ్ఞానం చూడండి, వారు ఎలాగ అపహాస్యం చేస్తూ ఉన్నారో. తర్వాత ఏమనుంది? అయితే పేతురు ఆ పదనొక్కరితో కూడి లేచి నిలిచి బిగ్గరిగా వారితో ఇట్లనెను, యోదయ మనుష్యులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దు పొడిచి జాము అయినను కాలేదు. ఓకే, ఆగండి. ఏమిటా సంబోధించాడు? ప్రొద్దు పొడిచా, ప్రొద్దు విడిచా? ప్రొద్దు పొడిచి. అవునా? సూర్యుడు పొడిచి
ఒక జామైనా కాలేదు. ఎప్పుడు వరకు జాము? 4 గంటలకు ఒక జాము. ఇదేంది కదా అవునా? అలాగనే అంటారు కదా. అలాగనే అనుకోండి, ఏదో ఒక జాము. పొద్దున పూట మందు తాగే వాళ్ళు ఉన్నారా ఆ కాలంలో? లేరనే కదా ఆయన సంబోధిస్తున్నాడు. మొదటి జామున ఎవడో మందు తాగడరా అని. కానీ ఇప్పుడు ఉన్నారా? సమయం ఉందా ఇప్పుడు మందు తాగడానికి? ఇక మొదటి జాము లేదు, రెండో జాము లేదు, మూడో జాము లేదు, తెల్లవారు జాము లేదు. లెగుతుండగానే గరాటీ పెట్టేస్తున్నారు. అవునే కదా? ఏడా క్యాంపులో చూస్తే పొద్దునే గరాటీ పెట్టకపోతే అది ఇకపోతే ఈయన బాత్రూమ్కి వెళ్ళడం. అంటే కాలం ఎలా మారిపోయింది. అప్పుడు పేతురు గారు ఇలా నొక్కి ఆయన ఎందుకని మాట్లాడుతున్నాడంటే, ఎంత పనికిమాలినోడైనా గాని పొద్దుటే తాగడరా బాబని. వాస్తవానికి మాకు అలవాటు ఉన్నప్పుడు కూడా పొద్దుటే ఎంత తాగేవాళ్ళు కనిపించేవారు కాదు. కానీ నేను మొన్న ఇంటికి వెళ్ళిన తర్వాత చిత్రం అనిపించింది నాకు. తెల్లారగట్టలు నేను ప్రార్థన చేసుకోవడానికి 4 గంటలకు 3 గంటలకు లేస్తాను అలారం పెట్టుకుని. మరి ఆ ప్రార్థన చేసుకుందాం మోకరించులోకి అక్కడ డోర్ కొట్టుకోరు, కేక రామంజయ్ రామంజయ్ అని కేకేసేవారు మా చిన్నాన్న బెల్ట్ షాప్. నేను మందిరం క్రిస్మస్ ఆరాధనలు మందిరాలు జరుగుతుంటే ఇది న్యూసెన్స్ కింద ఉంది మా పోరంబోకులకి. గ్రూపులోనేమో బెల్ట్ షాప్ పెట్టి అమ్మిస్తున్నారు. ఎవడ మడి తాడు వచ్చి డోర్ కొడతాడు, ఎవడ మడి తాడు గ్రూపులోకి వచ్చేస్తాడు. ఆడు ఏ కొంపలో దూరిపోతాడో తెలియదు. అదన్నీ బాగున్నాయి వీడికి, అవన్నీ బాగున్నాయి ఈ గ్రూప్ వారికి. వీళ్ళు కులకట్టడికి ఇవన్నీ కూడా అనుకూలం. కానీ ఏమిటట, ఏది న్యూసెన్స్ గా ఉంది ఈ పోరంబోకులకి? దేవుణ్ణి ఆరాధించడం న్యూసెన్స్ గా ఉంది. ఇక జాము లేదు, ఏమూ లేదు. ఆడికేంటి వ్యాపారస్తుడు టక్కన కేకెద్దుల్లోకి ఇచ్చుకోవడం, పుచ్చుకోవడం, టక్కన డబ్బులు ఇచ్చుకోవడం, టక్కన ఇచ్చేయటం. అలాగమ్మి అమ్మి అమ్మి ఏమైంది చివరికి? ఒక వ్యక్తి మొన్న తాగేసి ఆయన స్పృహ లేకుండా పడిపోయాడట. మళ్ళీ బాగా లేనోళ్ళు కాలనీలో ఉంటారు. ఈడే అనుకూలంగా ఉండేది, ఏదో చేపట్టుకొస్తూ ఉండేవాడు, 3 అంశాలు వేసి ఇస్తూ ఉండేవాడు. ఆడి గేలం కోసుకుంటాడు. డబ్బు లేకపోయినా ఏదో బతిమలాడితే ఉండే అనగిస్తానంట్లకి ఎత్తిసేవాడు. ఇంకా అలా మొత్తం ఈ వ్యాపారం పెరిగింది. కానీ ఒకడేమైపోయాడు, చచ్చిపోయాడు. దిక్కు దివాణం లేకుండా పడిపోయాడట. తెల్లారి వరకు ఈయన ఎత్తుక్కుంటున్నారు, ఈడెక్కడో తాగేసి చచ్చిపోయాడు. తాగుడు, మద్యం మంచి అలవాట, కుటుంబాలని నాశనం చేస్తుంది, ప్రాణాలను తీసేస్తుంది. అది మొదటిగానే తెలుసుకోకపోతే చాలా ప్రమాదం. ఒకప్పుడు అది లేకపోతే నేను బ్రతకలేనేమో అనిపించింది. ఇన్ని మాటలు చెప్తున్నా నేనే. కానీ అది లేకపోయినా బ్రతకొచ్చని నిరూపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎంత వేర తాగుబోతైనా సరే మానేయగలడు అని నాలోనే కాదు నా తండ్రిలో కూడా నిరూపించాడు. 3 గాయలు తాగేవాడు మా బాబాయ్, ఒకటి గాలి. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం సరిపోకపోతే మరలా స్పేరు. కానీ ఈరోజు బైబిల్ పట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. స్టేజీల మీదకి పిలుస్తున్నారట. ఈ మధ్యలో స్టేజీల మీద ప్రార్థనలు ఇస్తున్నారట. ఈ తాగుబోతునే ఒకప్పుడు తాగుబోతు. ఎందుకని? కానీ వీళ్ళు అర్థం చేసుకునే విధానం సరిలేదు. ప్రజలు, లోక ప్రజలు చూడండి, వారు కొత్త మద్యం దాగేసి అల్లరి చేస్తున్నారు అనుకుంటున్నారు వీళ్ళు. కానీ పేతురు గారికి రగిలిపోతుంది లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ. రగిలిపోతూ ఏమని చెప్తున్నాడు? యెరూషలేము కాపురస్తులారా, యూదయలో బ్రతుకుతున్నటువంటి వారా, ఏమనున్నాడు అక్కడ చూడండి, సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక, చెవియొగ్గి నా మాటలు వినుడి.
మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు అంటున్నాడు. పొద్దుగుడిచి జోమున కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అమ్మగారి యొక్క డౌట్, మొన్న డౌట్ ఇప్పుడు బయటకు వచ్చింది. కోట్ చేసుకోండి ఏమండి, ఇప్పుడు చదవండి. ఎక్కడ చెప్పబడిందంట? ఏ ప్రవక్త చెప్పారట? యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన యొక్క సంగతి ఇదే. ఏమనగా అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద అంటున్నాడు. ఏమన్నాడు అక్కడ? మనుషులందరి మీద, ఇశ్రాయేలీయుల మీద మాత్రమే అని అనలేదు అక్కడ. అవునా? ఇంకా చక్కగా ఉంటుంది. మీరు ఒకసారి యోవేలు గ్రంథానికి రండి. 754వ పేజీ, పాత నిబంధన. రెండవ అధ్యాయం 754వ పేజీ. అందరి బైబిల్లో పేజీలు ఒకటే రంగు ఉంటాయా? మీ పేజీల నెంబర్లు చెప్పండి సార్. ఆవిడ తిరిగేస్తుంది. ఆ పేజీలు కరెక్ట్ కదా? 754 కదా? పేజీ ఎందుకు చెప్తున్నాను అంటే తొందరగా తీసుకుంటారు కదా అని. తీయండి పేజీలు చూసుకుని. యోవేలు గ్రంథం అందరూ చదవాలి. మన తరివి వారు లేరు, తొందరగా ముగించేయండి అని వెనకాలం ఎవరూ లేరు. మరలా ఈ సమయం మనకు రాదు, మరలా ఈ సమయం దొరకదు. 754వ పేజీ యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 26, 27 నుండి అలాగా చదువుకుంటూ వెళ్తే మీకు అర్థమవుతుంది కొన్ని విషయాలు. నా జనులు ఇక ఎన్నటికి నీ సిగ్గునందరు, అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు, నేనే మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరు దేవుడొక్కడును లేడనియు మీరు తెలుసుకుందురు. నా జనులు ఇక నెన్నడును సిగ్గునొందకయుందురు. ఇది అండర్లైన్ చేసుకోండి, చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రవచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కొందురు, మీ యవ్వనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తెల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను అనగా రక్తమును అగ్నిని దోమ స్తంభములను కనుపరచెదను. యెహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును, చంద్రుడు రక్తవర్ణమగును. యెహోవా సెలవిచ్చినట్లు సియోను కొండ మీదను యెరూషలేమును తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యెహోవా పిలుచువారు కనబడుదురు. ఆ దినమున యెహోవా నామమున బట్టి ఆయనకు ప్రార్థన చేయు వారందరూ రక్షింపబడుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ ప్రవచనాన్ని ఎవరు ఎక్కడెక్కడ కోట్ చేశారో ఇప్పుడు మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ఈ దినానికి ముగించుకుందాం. మొదటిగా ఈ అపోస్తల కార్యాలు ఎవరు కోట్ చేశారని చెప్పుకున్నాం. ఎవరు పలికారు? మీరు పట్టుకోవట్లేదని నాకు అర్థమైంది. మొదటిగా ఎవరు ప్రస్తావించారు ఈ అపోస్తల కార్యాల్లో? ఒకవేళ ఈ చరిత్ర మనం చదువుతూ ఉన్నప్పుడు ఒకసారి మొదటి అధ్యాయం 5వ వాక్యం.
చెప్పిన మాటలని పట్టుకోవాలంటే ఇదే. అవునా అవునా దీని మీదే బేస్ అయి ఉంది అపోస్తుల సంఘం. ఇప్పుడు మనం ఉంటున్నటువంటి సంఘం ఇది మనం విడిచిపెట్టకూడదు. ఎక్కడ ప్రవచనం? యోవేలు ప్రవచనం. ఆ ప్రవచన నెరవేర్పే ఇప్పుడు యొక్క సంఘ ఆరంభం. ఆ సంఘ ఆరంభమే కొనసాగి ఇప్పుడు మనం చేరినటువంటి చర్చే, అవునా, స్వరక్తం ఇచ్చినటువంటి సంఘమే, సార్వత్రిక సంఘమే. ఈ సంఘ యొక్క కట్టడే అక్కడి నుండి వస్తుంది. ఈ కట్టడకు మునుపు ప్రవచించినటువంటి వ్యక్తి ఎవరట? యోవేలు ప్రవక్త. ఎవరు ప్రవచింపజేశారు? దేవుడు ప్రవచింపజేశాడు. ఇప్పుడు ఆ ప్రవచనాన్ని ఎవరు కోట్ చేస్తున్నారు? ఇక్కడ మనం చదివి యేసు ప్రభువుల వారు కోట్ చేసి, అవునా, వెళ్తూ వెళ్తూ అనగా ఆరోహణమయ్యేటువంటి సందర్భంలో ఎవరితో మాట్లాడుతున్నారు? తన ప్రజలైనటువంటి, తన అభిషేకించుకున్నటువంటి తన శిష్యులు, తన ప్రజలతో కోట్ చేస్తూ ఇది నెరవేర్చబడాలి, ఇది మీ మధ్యలో నెరవేర్చబడాలి, దీని కొరకు మీరు కనిపెట్టి ఉండాలి, విడిచిపెట్టకూడదు, ఖచ్చితంగా ఇది నెరవేర్చబడాలి. అయితే ఇదంతా రాస్తున్నది ఎవరు? లోకా గారు రాస్తున్నారు. ఇంత ఆలోచనగా మనం గ్రంథాన్ని ధ్యానించాలి. రేపు మరొకరికి చెప్పే విధానంలో మనం నేర్చుకోవాలి. విడిచిపెట్టవద్దు. మనం ఆశీర్వాద కూడికలు కాదు, అవునా? ఎక్కడెక్కడ బోర్డులు పెట్టి ఆశీర్వాద కూడికలందులోకి ఇసగెత్తే రాలని జనం వచ్చేస్తున్నారు. ఆశీర్వాద కూడికల్లో ఏం చెప్తారు వాక్యాలు? నీ గంప ఏమంటాడు? మీ గంపలోది తరగదు. ఇంకా చూస్తే మీరు తలంచినది నూరంతలు. ఏ ఆశీర్వాద కూడుకుల్లో చెప్తారు. కానీ మనకు కావలసినటువంటి ఆశీర్వాదం ఏమిటట? ఇది సంఘములో యొక్క పాత్ర, సంఘములో యొక్క అవయముగా అనగా క్రీస్తు యొక్క శరీరమే సంఘం అయితే ఆ సంఘములో ఒక అవయవముగా మనము చేర్చబడాలి. ఏమండి, సమయం చూస్తున్నారా? మీకు ఎవరికైనా డౌట్ ఉంటే పచ్చిగా చెప్పేయచ్చు, ముగించేసుకుందామండి అని. లేదు అంటే కనుక వెళ్ళొచ్చు. ఓకే, ఇప్పుడు మరలా అపోస్తుల కార్యాల్లోకే 16వ వాక్యం, 2వ అధ్యాయం 16వ వాక్యాన్ని మనం ఒకసారి చదువుతూ, ఇదే ఏమనగా నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. నా దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. ఇందాక అక్కడ మనం చదువుతున్నప్పుడు ఏమని ఉంది? పనికత్తెల మీద, అవునా, పనివారి మీదను, అవునా, మీ కుమారుల మీదను కుమార్తెల మీదను సమస్త జనుల మీదను. దానికి భేదం లేదు. ఈ రోజునే మన మీద కూడా కుమ్మరించబడుతున్నాడంటే మనం ఎవరు అసలు? మామూలుగా లెక్కేస్తే ప్రపంచ మనుషులలో దేవుని స్వాస్థ్యం అనబడిన వారెవరు? మనమెవరు? దేవుని స్వాస్థ్యం ఇశ్రాయేలీ. ఇది బేసిక్ పాయింట్. ఇశ్రాయేలీలు మాత్రమే దేవుని స్వాస్థ్యం. తక్కిన వారందరూ కూడా ఎవరు? అన్యజనులు. అయితే ఇప్పుడు మన మీద కూడా భేదం లేకుండా ఆయన ఆత్మ కుమ్మరిస్తున్నాడు. ఆత్మ కుమ్మరించబడకపోతే పరిస్థితి ఏమిటి అంటే మనం సంఘంలో చేర్చబడం. ఎత్తబాటులో మనం ఉండం. ఎత్తబాటులో ఆత్మదేవుడు మనకు సహకారం లేకపోతే ఇక్కడ సంఘంలోనూ నిలవలేము, సంఘంలోనూ చేర్చబడలేము. అతి ప్రాముఖ్యంగా ఏమిటంటే ఎత్తబాటులో కూడా ఉండమే. ఎత్తబాటులో కూడా ఉండాలి అంటే ఆత్మ సమృద్ధి మనకి ఉండాలి. ఎప్పుడైతే ఆత్మను మనం
తృణీకరిస్తామో లేదంటే లేదంటే చేజార్చుకుంటామో అప్పుడు ఖచ్చితంగా మనం విడవబడినట్టే లెక్క. ఆత్మ లేనివాడు నావాడు కాడు అన్నట్టు. ఇంకేం, ఆత్మ ఉంటేనే మనం బ్రతకగలం. ఆయన ఆత్మే మనకి జీవం, ఆయన ఆత్మే మనల్ని బ్రతికించేది, ఆయన ఆత్మే మనల్ని అక్కడికి చేర్చేది. ఆయనకు ఒక రోలింగ్, ఆయన ఒక పాత్ర వహిస్తున్నాడు ఇక్కడ. మీకు ఇక్కడ 2 విషయాలు ముఖ్యంగా అర్థమయ్యే విధంగా చెప్పాలి అంటే, ఎస్తేరు గ్రంథములో అవునా ఒక నపుంసకుడు పాత్ర. ఎవరు? పేరేమన్నా జ్ఞాపకం ఉంటే చెప్పండి మీకు. అవునా, లేదు కదా, గుర్తుండదు. హేగే, అవునా, హేగే పాత్ర. హేగేకి అక్కడ ఏ బాధ్యతలైతే అప్పగించాడో రాజు, అదే పాత్ర దేవుడు పరిశుద్ధాత్మునికి అనగా యేసుక్రీస్తు ద్వారా ఈయనకి అప్పగించబడ్డాడు. ఇప్పుడు హేగే పాత్ర ఏమిటి? ఆయన దగ్గరికి అప్పగించబడినటువంటి ఈ అందమైనటువంటి సౌందర్యవంతురాలు ఎవరైతే ఉన్నారో వీరిని ఎక్కడ నిలవబెట్టాలి? రాజు ఎదుట, రాజు ప్రక్కన కూర్చునేటువంటి సామర్థ్యత కలిగి ఉండేలాగా వీరిని తయారు చేయాలి. అవునా, తయారు చేయాలి. ఆయన చేసే క్రమ పద్ధతిలోనే అన్ని చేసుకొస్తూ ఉన్నాడు. కానీ అందరూ అర్హులయ్యారా? కాలేకపోయారు. కారణం ఏమిటట? ఒకే వ్యక్తి ఆ అవకాశాన్ని, ఆ అర్హతను పొందుతున్నది. ఆవిడేనా? ఇంకా అనేకులు అక్కడ ఉన్నారు. కానీ వారు ఎందుకు ఆ అంతఃపురంలో చేర్చబడ్డారు అనేది ముఖ్య కోణాన్ని విడిచిపెట్టేశారు. వారు విడిచిపెట్టి వారు ఎంజాయ్ చేశారు. అక్కడ ఏం చేశారు? ఈ లోక సంబంధమైనటువంటివి బయట ఉండగా వారు అనుభవించలేరు. అయితే ఇందులోకి చేరిన తర్వాత వారు అనుభవించినటువంటి అనుభవం, అబ్బా, రాజకుమారీలు అనుభవించినంత అనుభవం వారు అందులో అనుభవించారు. ఏమేమి అనుభవించి ఉంటారు? అసలు వస్త్రాలు కావచ్చు, వాడే సబ్బులు కావచ్చు, రసాయనాలు కావచ్చు, వారు పడుకునే బెడ్లు కావచ్చు, వారు నివసించే భవనం. ఎక్కడో పూరు గుడిసెల్లో బ్రతికే నిన్ను ఎక్కడికి తీసుకొచ్చాడు? అంతఃపురంలోనికి తీసుకొచ్చాడు. ఇంత భోగం నీకు ఇస్తే నీ గురేమిటి? ఇంతకీ రాజు పక్కనే కూర్చోవాలి. కూర్చుంటేనే ఇది నీకు శాశ్వతం. కూర్చోగలిగే అర్హత నీ దగ్గర ఉంటేనే నువ్వు స్థిరం. నువ్వు ఇంతకాలం అక్కడ తీసుకుంటున్నటువంటి ట్రైనింగ్ ఏదైతే ఉందో, ఇంతకాలం బలపరచబడుతున్నటువంటి లేదా బలపరుస్తున్నటువంటి హేగే ప్రయాసకు తగినటువంటి ఫలం నీవు పొందుతావు. కానీ కొందరు ఏం చేశారు? చేజార్చుకున్నారు. ఇప్పుడు ఈ తీర్పు అయిపోయింది. ఎస్తేరు గారు వచ్చేసారు, పొందేసుకున్నారు. మిగతా 99 మంది ఉన్నారు అనుకోండి. వీరిని ఏం చేసి ఉంటారు? ఇంకా మేపుతారు అక్కడ. అవునా, మేపరు గదాల్ని మెడ పట్టికిని గెంటుతారు. ఎలా గెంటుతారు? పైగా వారి మెడలో ఉన్నటువంటి హారాలు తీసేస్తారు, వారు ధరించినటువంటి వస్త్రాలు తీసేసుకుంటారు. ఒకప్పుడు గింజనీళ్ళు వేసుకునేటువంటి బ్రతికి, ఆ బ్రతుకే చిరిగిపోయిన బట్టలు వేసుకునేటువంటి బ్రతుకు మరలా వెళ్ళి వీళ్ళు ఎక్కడ ఆ వస్త్రాలు తెచ్చుకోవాలి. అవునా, అదే పరిస్థితి ఒకసారి ఆలోచించేయండి. మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఎవరి దగ్గర ఉన్నాం? దేవుని దగ్గరికి ఎక్కడ వెళ్ళిపోయాను? సంఘము అంతఃపురం, మందిరం అంతఃపురం. మనకి ఈ సహవాసమే ఒక అంతఃపురం. మనకి మన మీద ఒక అధికారిగా ఉన్నారు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. హేగేవలే మనల్ని వాక్యముతోని, ప్రార్థనలతోటి, పరిశుద్ధతతోటి ఎందుకని ఆయన ప్రయాసపడుతున్నాడంటే, ఎందుకని ఒకరోజు యేసుక్రీస్తు ప్రక్కన వధువుగా, రాణిగా కూర్చునే అర్హత మనం పొందుకోవాలని ఇంత క్రమాన్ని నేర్పిస్తూ, ఇంత పద్ధతిని నేర్పిస్తూ, ఇంత భక్తిలో నడిపిస్తూ ఆయన ప్రయాసపడుతూ ఉంటుంటే ఇందులో అందరూ పొందుకుంటారా అంటే కొందరు ఏమైపోతారు?
అవునా? కొందరు ఏమైపోతారు? మరలా పాత స్థితికే వెళ్ళిపోతారు. ఎప్పుడది విడవబడినటువంటి సమయం. విడవబడిన తర్వాత ఏమవుతుంది? భయంకరమైనటువంటి శ్రమలు. ఇప్పుడు వారికి ఏమైంది? రాజా ఆ అంతఃపురంలోంచి బయటికి నెట్టిన తర్వాత తన పొట్ట కొరకు మరలా సొంతంగా కష్టపడుకోవాలి. వారు ఏది కొనుక్కోవాలన్నా కష్ట జీతంతోటే కొనుక్కోవాలి. కానీ ఇప్పుడైతే వారు ఉన్నటువంటి స్థలంలో అయితే వారు ఖర్చు లేదు, తిరిగి వారిని చక్కగా సుఖభోగాలతో చూసుకునేవారు. ఈరోజు మనం దేవుని మందిరంలో ఉన్నాం. నిజంగా ఆయుష్నిచ్చి దేవుడు కార్యాలని ఎన్నో మనకు ఉపకారాలను ఎన్నో చేస్తూ ఎక్కడెక్కడో ఉండవలసిన వాటి వారు, మన లోకంలో కలిసిపోవలసినటువంటి వారు ఇంత ప్రత్యేకమైనటువంటి విధానం మనకు నేర్పించి చక్కగా చేర్చి ఇలాగా చూపిస్తూ ఉంటున్నటువంటి ఆ ప్రేమను అర్థం చేసుకుంటే, ఆయన ప్రయాసను అర్థం చేసుకుంటే అసలు మనం బయటికి వెళ్ళటానికి కూడా భయపడతాం. తెలుసు మన గురేమిటి? యేసుప్రభు ప్రక్కన మనం కూర్చోవాలి ఒక రోజు. దాని కొరకే ఈ యొక్క సంఘాలు, స్థానిక సంఘాలన్నీ కూడా చేసేటువంటి ప్రయత్నం ఏమిటి అంటే, అక్కడ హేగే ఏమైతే చేస్తూ ఉన్నాడో ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అదే చేస్తున్నాడు. హేగే కింద ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కాపరులు, సేవకులు, సువార్థికులు. అవునా? ఈ రాణులేమో విశ్వాసులు. కానీ వీరికి తెలీదు ఒకప్పుడు రాణిగా యేసు ప్రభు యొద్ద నేను కూర్చోవాలని. కేవలం కొందరు దేనికోసం వస్తున్నారు? అవునా? రోగాల కొరకు, అవునా, ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, వీటి కొరకే వస్తున్నారు తప్ప అసలు ఈ క్రైస్తవ యొక్క మార్గము యొక్క గురి ఏమిటో వారికి పూర్తిగా తెలియదు. కనుకనే ఎందుకని ఈ జ్ఞానం దేవుడు మాకు బయలుపరిచాడు. కనుకనే మా గురి ఏమిటి అంటే, ఇక్కడ ఏదో పోగు చేసుకోవాలని, ఇక్కడ ఏదో ధరించుకోవాలని, ఇక్కడ ఏదో సంపాదించుకోవాలని ఆ ఆశ ఎప్పుడూ చచ్చిపోయింది మాలో. నా వ్యక్తిగతంగా నేను కోరుకునేది ఖచ్చితంగా నేను యేసు ప్రభు ప్రక్కన కూర్చుని తీరాలి. ఇది నా టార్గెట్. దాని కొరకు ఎన్నైనా సరే నరుక్కుంటూ వస్తాను నా అలవాట్లను, ఈ లోక సంబంధమైనటువంటివి ఎన్నైనా సరే విసర్జించుకుంటూ వస్తాను. అవి ఉద్యోగాలే కావచ్చు, లేదంటే ఇంకోటి ఏదైనా కావచ్చు. ఒకప్పుడు రాయుల నుంచి బయటకు వచ్చేస్తే నలుగురు నవ్వారు. 3600 జీతం వస్తుంటే ఎందుకు బయటకు వెళ్ళిపోయాడు అని. ఏమండి కదా అప్పుడు. కానీ ఎందుకు బయటకు వచ్చేసానో వారికి తెలియదు. ఎందుకు వచ్చేసానో తెలుసా? ఈ వాక్శక్తి నేర్చుకోవడానికి, ఈ వాక్శక్తి పొందుకోవడానికి. ఎందుకంటే అక్కడ ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు మీరు అనిపిస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా, నైట్ 12 గంటలకు వెళ్ళవచ్చు. డ్రైవర్లు బతుకులు చూడండి సార్. పొద్దుట ఎమర్జెన్సీ అయితే నైట్ లోడ్ చేసుకుని అబుదాబి వెళ్ళేవాళ్ళం. ట్రాఫిక్ ఇక్కడ జామ్ అయిపోతున్నామని 5 గంటలకి 6 గంటలకి స్టార్ట్ అయ్యేవాళ్ళం, ఒక డెలివరీ సెక్షన్ అయితే. అవునా కదా? మరలా నైట్ ఎప్పుడు తిరిగి వచ్చేవాళ్ళం? 12 అవ్వచ్చు, 1 గంట అవ్వచ్చు, చెప్పలేం. ఇంకా నువ్వు ఎప్పుడు వాక్యాన్ని చదువుతావు, ఎప్పుడు మందిరానికి వెళ్తావు, ఎప్పుడు దేవునిలో ఎదుగుతావు? అవునా? డబ్బు వస్తుంది, కానీ ఎక్కడ వెనకబడిపోతున్నావు? ఆధ్యాత్మికంగా ఆయన చేర్చినటువంటి స్థానాన్ని మనం కోల్పోతున్నాం. అది గుర్తించుకున్నాను నేను అప్పుడు. ఆ టయాన్ని గుర్తించుకునే విడిచిపెట్టుకోవాలనుకున్నాను. దేవుని చిత్త ప్రకారమే చక్కగా అలాగా సమయాన్ని ఇచ్చుకుంటూ సేవకుల యొద్దకు చేర్చాడు. నేను ఆ తెగింపు ఎప్పుడైతే తీసుకున్నానో సేవకులు పక్కకే చేర్చాడు నన్ను. ఎలీషా గారి యొక్క సోనపూర్లు ఉండేవారు, అక్కడే జాబ్ ఇచ్చాడు దేవుడు. నాకు ఖాళీ ఉన్నప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళేవాడిని. పాపం ఆయన కూడా ఏం చేసేవాడు తెలుసా? నైటు తొందరగా వంట చేసి, నాది నైట్ డ్యూటీ, ఒక నెల నైట్ డ్యూటీ అయితే ఒక నెల డే డ్యూటీ ఉండేది. నా బస్సు కదా, నైట్ ఎక్కువ మంది ట్రావెలింగ్ ఉండేవారు కాదు. వాళ్ళు స్టాఫ్ని తీసుకురావటం హోటల్లో, క్లబ్బులు అయ్యి. ఈయన వచ్చేవాడు, వంట చేసి పక్కన పెట్టేసి, లేదంటే కొంచెం కట్టుకుని కూడా వచ్చేవాడు. వచ్చి నా పక్కన కూర్చునేవాడు బస్సులో. కూర్చుని ఇవే మాటలండి మేము దేవుని గురించి ఎన్నో కోణాలుగా ఒక వాక్యాన్ని అలా ఆలోచన చేసుకుంటూ అంత విధంగా ప్రత్యేకమైనటువంటి సమయాలు ఇస్తే
ప్రత్యేకమైనటువంటి ధ్యానాలు ఇస్తే దేవుడు ఇన్ని విషయాలు మాకు వ్యక్తిగతంగా కూడా ఎన్నో విషయాలు నేర్పించుకుంటూ వచ్చాడు. అలాగే మనము ఎప్పుడైతే ఒకటి విడిచిపెట్టుకుని తెగించి మనం విడిచిపెట్టుకుని వస్తామో అప్పుడు ఆయన హత్తుకుంటాడు, ఇంకా దరి చేర్చుకుంటాడు మనం. కనుక అవి గుర్తించండి. మిగతా భాగం మనం రేపు ధ్యానిద్దాం. ప్రతి మెసేజ్ కూడా నేను రికార్డ్ చేసే పంపిస్తున్నాను అందరికీ. అవునా? ఇది కంటిన్యూస్ సంఘం యొక్క చరిత్ర, సంఘ చరిత్రలో ఇప్పుడు మన భాగం ఏమిటో అది ఆఖరి గొద్దులోకి మనకు అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడే కొంతవరకు అర్థమవుతుంది ఇటువంటి ప్రాముఖ్యత కలిగినటువంటి చరిత్ర, సంఘ చరిత్ర. ఇంకా మనం మరణాల దగ్గరికి వెళ్ళలేము, కేవలం ఆరంభం దగ్గరే మాత్రమే మనం ఉన్నాం. ఇంకా భయంకరమైనటువంటి శ్రమ కాలాలు ఈ సంఘానికి రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఒక్కొక్కటి ధ్యానించబోతూ ఉన్నాం. ఆధ్యాత్మికమైనటువంటి కోణాన్ని ఎక్కువగా ఎందుకు మీకు తీసుకుంటున్నాను అంటే, చరిత్ర ప్రకారంగా అయితే ప్రతి చోట మీకు దొరుకుతుంది. గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసుకోండి, ఏ రోజు కావాలనో ఏ డేట్ కావాలనో. కానీ ఆధ్యాత్మిక కోణం ఎందుకని చెప్పవలసి వస్తుందంటే, ఆధ్యాత్మిక కోణాలు ఎక్కువ దొరకవు ఈ రోజుల్లో. కనుక ఈ కోణాన్ని ఎక్కువ మీకు అర్థం చెప్తున్నాను. ఇందులో కొంత మీకు నొచ్చుకోవచ్చు, కొంత బాధ కలగవచ్చు. దాన్ని బట్టి మీరు ఏమైనా మంచి నిర్ణయాన్ని తీసుకోవచ్చు. కనుక మీరు గుర్తించండి, విడిచిపెట్టవద్దు. ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీరు ప్రార్థన చేయండి.